హలో వెల్కమ్ టు మగవా ఛానల్. ఆకాశంలో సగం, అవకాశం సగం, అన్నింట సగభాగం అంటూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు సత్తా చాటుతున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతిగా నిలుస్తూ ఎందరో రాణిమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ మారుమూల తండాలో పుట్టి పెరిగిన గిరిజన బిడ్డ ప్రగతి రథం స్టీరింగ్ చేతపట్టి చరిత్ర సృష్టించింది. దేశంలోని తెలంగాణలోను తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా రికార్డులెక్కింది. ఇటీవలే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరింది. తొలి రోజు ఎన్జీబీఎస్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపి శభాష్ అనిపించుకుంది. ఆ గిరిజన తేజం ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పగా చూడాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో సిత్య తండాకు చెందిన వాంకుతోడు రాంకోటి రుక్క దంపతులకు 6 సంతానం. 5వ సంతానమే సరిత. 4 ఆడపిల్లల పెళ్లికి ఉన్న 3 ఎకరాల భూమిని అమ్మేశాడు రాంకోటి. కుటుంబం పోషణకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు సరిత తొలుత ఆటో డ్రైవర్గా మారింది. ఆకతాయిల అల్లరి ఎక్కువ కావడంతో తన ఆహార్యాన్ని మార్చేసుకుంది. జుట్టు కంతరించుకుని ప్యాంటు షర్టు ధరించి మగ రాయుడ్లా తయారైంది. 5 ఏళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సిత్య తండా వరకు ఆటో నడిపింది. ప్రైవేట్గా 10వ తరగతి పాస్ అయిన సరిత హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అనంతరం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్ళు కారు నడిపింది. 2015లో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్ డ్రైవర్గా సరిత సెలెక్ట్ అయింది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో సరిత ఒక్కరే మహిళా డ్రైవర్. దేశంలోని అత్యధిక వాహనాల రద్దీ కలిగిన ఢిల్లీలో 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపింది. మొట్టమొదటి మహిళా బస్సు డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సరిత 2018లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకుంది. అంతకు ముందు 2017లో తెలంగాణ ప్రభుత్వం తరపున కుమ్రంభీం అవార్డును కూడా సరిత అందుకుంది. దేశంలోని ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నుండి ఎన్నో అవార్డులు, రికార్డులను సొంతం చేసుకుంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేసిన సరితకు 18,000 రూపాయల నెలసరి వేతనం సరిపోలేదు. మరోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఉండడంతో తిరిగి సొంతూరు తండాకు చేరుకుంది. స్థానికంగా ఉపాధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ప్రజా దర్బార్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సరిత కలిసింది. తెలంగాణ ఆర్టీసీలో ఉపాధి కల్పించాలని వేడుకుంది. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనాలకు వీడియో కాల్ చేసి దేశంలోని తొలి మహిళా బస్ డ్రైవర్ సరితకు ఉపాధి కల్పించాలంటూ కోరారు. మంత్రి కోమటిరెడ్డి సిఫార్సు మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో టీఎస్ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించింది. దీంతో అధికారులు ఆమెకు హైదరాబాద్ డిపోలో పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా చేరి తొలి మహిళా బస్ డ్రైవర్గా రికార్డు సొంతం చేసుకుంది. ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు. ఢిల్లీలో కన్నా సొంత రాష్ట్రంలో పనిచేయడం సంతోషంగా ఉందని సరిత చెబుతుంది. తనకు డ్రైవర్గా అవకాశం కల్పించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. తన ఉపాధి కోసం చొరవ తీసుకున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్లో డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నానని, తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్గా రికార్డు ఎక్కడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ల సేవలను చూసాం, కానీ తొలి తెలంగాణ మహిళా ఆర్టీసీ డ్రైవర్గా సరిత సేవలు చాలా బాగున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. సరితకు మహిళా ఆర్టీసీలో డ్రైవర్గా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రయాణికులు ధన్యవాదాలు చెబుతున్నారు. సరిత చాలా బాగా డ్రైవింగ్ చేస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.